సో ఇప్పుడు అఘోరి గురించి ఇస్తే బాలు గారు కూడా చాలా ఫైర్ అయ్యారు. సో మీ మాటల్లో ఏం చెప్తారు అఘోరి గురించి? అఘోరిది 50% తప్పు ఉంటే అట్ ద సేమ్ టైం 50% శ్రీవర్షినిది కూడా తప్పు ఉందండి. శ్రీవర్షిని నాకు ఎప్పటి నుండి తెలుసు. ఆమె కూడా మాలాగే రీల్స్ అన్ని చేస్తుంటది, పిచ్చి పిచ్చి డాన్స్ వేస్తుంటది విజయవాడలో. కేవలం ఫేమస్ అవ్వాలని, పాపులర్ అవ్వాలని, డబ్బు కూడా సంపాదించుకోవాలని అఘోరిని తనే ట్రాప్ చేసింది శ్రీవర్షిని. దానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహకరించారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ మంత్ లో మార్చి నెలలో వర్షిని మిస్ అయింది అన్నారు. గుజరాత్ వెళ్ళారు అందరూ, వర్షిని ఫ్యామిలీ అందరూ, వాళ్ళ అన్నీళ్ళు అందరూ కూడా. ఎలా పట్టుకోగలిగారు అంటే దాని అర్థం ఏంటి? తను ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫ్యామిలీకి. గుజరాత్ ఉన్నారంటే ఎవరు పట్టుకోగలరండి? గుజరాత్ ఏమైనా చిన్న చిత్క రాష్ట్రమా అంటే వర్షిని లీకేజ్ ఇస్తుంది పలానా దగ్గర ఉన్నామని, కనుకనే వాళ్ళు వెళ్ళి పట్టుకోగలిగారు. లేకపోతే గుజరాత్ ఎంత పెద్దది, గుజరాత్ అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్ ఉంది, సూరత్, బరోడా ఇన్ని ఉన్నాయి. ఎక్కడున్నారంటే ఎలా తెలుస్తుంది? పట్టుకున్నారంటే ఆమె లీకేజ్ ఇస్తుంది. ఇంటికి వచ్చేసింది. వచ్చినాక మిస్ అయిన కూతుర్ని బాగా కాపాడుకోవాలి కదా. మళ్ళీ విత్ ఇన్ 1 వీక్ లో మళ్ళీ మిస్సింగ్, జంపింగ్, మధ్యప్రదేశ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉంది. ఒకసారి మీ ఇంట్లో మీ సిస్టర్ కానీ మీ మదర్ కానీ మిస్ అయితే నెక్స్ట్ మీరు ఇంకా కంటికి రెప్పలా చూసుకుంటారు కదా. చూసుకుంటాం. మళ్ళీ ఎలా మిస్ అయిందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కూతురు ఫేమ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం డబ్బు కూడా రావాలి. డబ్బు ఎలాగంటే ఈ అఘోరి ఉన్నాడా మీ ఇంటికి వస్తాడు, నీకు అమెరికాలో జాబ్ ఇప్పిస్తా 2 లక్షలు పెట్టు అని క్షుద్ర పూజలు చేస్తాడు. లేకపోతే మీ సిస్టర్ కి అమెరికా నుండి మంచి మంచి సంబంధం తీసుకొస్తా, ఎన్ఆర్ఐ సంబంధం, ఒక 5 లక్షలు పెట్టి అంటాడు. లేకపోతే నీకు పిల్లలేదు అనుకో, నీకు అంగం పూజ చేస్తా, యోని పూజ చేస్తా, 10 లక్షలు పెట్టి అంటాడు. ఈ రకంగా పూజలు పునస్కారాలు అంగం పూజ చేశాడంటే 10 లక్షలు అంగం పూజ కాదు, యోని పూజ చేశాడంట. పిల్లలు పిల్లలు అయినా అఘోరు ఆ దొంగ ముట్టని ఎట్లా నమ్ముతున్నారు? అది పూజలు చేస్తారు అంటే జనాలు, మీరైనా లక్షలు ఎందుకు ఇస్తున్నారు కర్రెమొక దానికి? సో ఈ డబ్బు సిగ్గు అనిపించట్లేదా? అది పూజలు చేస్తారా? చెప్పు తీసుకుని కొడతా పూజ అన్నదంటే లిఫ్ట్ ముండా వస్తే అఘోరి సీన్ గా నువ్వు దొరకాల నా కొడుక జుట్టు కట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకుపోయి చెప్పులు దండి దంచుతా. సో అఘోరి అయితే తిరిగితే తను కూడా ఫేమ్ అయిపోతుంది. సోషల్ మీడియాలో ఆల్రెడీ ఉంది కదా, రీల్స్ చేస్తుంది, బాగుంటుంది, పట్టించుకోవడం లేదు. అది అనొచ్చు పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే సెక్స్ అనేది 3 రకాలు. వాళ్ళు చేసుకుంటారా, బాయ్ గర్ల్ చేసుకుంటారు, అది ఒక సెక్స్, పిల్లలు పుట్టే యంత్రం. అది రెండోది ఏంటంటే అమ్మాయిలు చేసుకుంటే దాన్ని లెస్బియన్ సెక్స్ అంటారు. వాళ్ళిద్దరు అమ్మాయిల కింద వస్తారు కదా. తిని కూడా శ్రీనివాస్ అన్ని పాటలు తీసుకున్నారు. మగోళ్ళు చేసుకుంటే అది గే సెక్స్ అంటారు. సో ఈ 3 రకాల సెక్స్ అనమాట. సో వాళ్ళిద్దరు లెస్బియన్ సెక్స్ చేసుకుంటున్నారు. తను కూడా వర్షిని కూడా చెప్పింది కదా, వీఆర్ లెస్బియన్స్ అని. అయితే కేవలం డబ్బు కోసం, ఫేమ్ కోసం వెళ్ళింది. అఘోరి నిజంగా ఎక్కడ కనబడి చెప్తూ కొట్టాలండి. అఘోరీలు అంటే ఏంటండి? శివభక్తులు. శివునికి తన అంగాన్ని సమర్పించుకుంటారు, వస్త్రాలు ధరించరు, కేవలం ఒళ్ళంతా విభూతి రాసుకుంటారు, మళ్ళాగా చపాతీలు బిర్యానీలు తినరు, నానమాంసం తింటారు, నిత్యం కూడాను శివుని యొక్క దీక్షలోనే ఉంటారు, శివుని ఆరాధనలో ఉంటాడు. నువ్వు అఘోరి అయితే అసలు జనాల మధ్యకి ఎందుకు వచ్చావు? నేను రియల్ అఘోరీలు చూసాను కాశీలో. ఐఫోన్లు ఏంటి, కార్లు ఏంటి, ఇదంతా కూడా ఫేక్ ఫేక్ ఫేక్. అదేమంది నేను మనిషి సేవ అని తింటా అన్నది. అదేమో మొన్ననేమో అన్నం తింటుంది, కూర తింటుంది, ఛాయ్ తాగుతుంది, అది మనిషి సిగరెట్. మళ్ళీ ఆమెకి తినబెడుతుంది. సిగ్గు అనిపించదు. అఘోరి నిజంగా అఘోరి నీకు దమ్ముంటే హైదరాబాద్ లో కాలు పెట్టు, నిజంగా నువ్వు అఘోరి అయితే. సో నిజంగా ట్రాన్స్జెండర్స్ కూడా చాలా బాధపడుతున్నారండి. వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ వ్యవస్థకే ఈ మాయన మచ్చలా తయారైంది, కలంకంలా తయారైంది. ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలి తెలంగాణ వస్తే. చాలా న్యూసెన్స్. పోలీసులు కూడా పచ్చి బూతులు తిట్టడము, పెట్రోల్ బంకులకు వెళ్ళి ఫ్రీగా ఆయిల్ కొట్టించుకోవడం, చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందండి నిజంగా. అఘోరి ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ బిగ్ న్యూసెన్స్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. చెప్తున్నారు కదా మీ ఇద్దరు ఈ 2 రాష్ట్రాల నుంచి వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ట్రోల్ చేయొద్దు, మా జోలికి రావు. ఇప్పుడే వీడియో చూసాము. మమ్మల్ని మీరు పట్టుకోవడానికి ట్రై చేయకండి, ఎవరైనా ప్రయత్నించినా మా ఇద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం అంటున్నారు. చచ్చిపోండి, పీడ పోతుంది అసలు, దరిద్రమే. ఓకే, ఇప్పుడు చిట్టి పికిల్స్ ఉంది కదా లేకియా, సో తన్ని ట్రోల్ చేయటం, తన హెల్త్ పవర్ అంటే కొంచెం అంటే తను కూడా తిట్టడం వల్ల జనాలు రియాక్ట్ అయ్యారు. సో దాని మీద అభిప్రాయం? చిట్టి పికిల్స్ వాళ్ళు తప్పలేదండి. వాళ్ళ 3 అక్కా చెల్లెళ్ళు ఏదో కష్టపడుతున్నారు. తండ్రి తిట్టొచ్చా? పూర్తి లెట్ మీ స్పీక్. రైట్. 3 అక్కా చెల్లెలు ఏదో కష్టపడి చేసుకుంటున్నారు. నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను, MBA. వంట ఎంత కష్టం అనేది నాకు తెలుసు. బయటకు వెళ్తాను, మా టీం వాళ్ళు ఎవరైనా వస్తే చికెన్, మటన్, చేపలు అన్ని తీసుకొచ్చి అది క్లీన్ చేసి బ్యాడ్ స్మెల్ వస్తుంది. వేడిలో వండాలంటే కష్టం, అందరికి వడ్డించి పెడతాను నేను. ఐఎమ్ ఏ గుడ్ చెఫ్. సో వాళ్ళు కూడా ఏం పెద్ద రేట్లు పెట్టేశారండి. ఇప్పుడు మటన్ బోన్లెస్ 1200 ఉందండి కేజీ. బోన్లెస్ నిన్ననే ఉండాలి మ్యాంగో మటన్. వాళ్ళు అంత రేట్లు తెచ్చుకొని ఒక 1/2 కిలో 1200 అమ్మితే ఏం తప్ప ఉంది?
పోనీ మటన్ 600 కొన్నారు అనుకోండి, 1/2 కిలో, దానికి ఆయిల్, అల్లం వెల్లి పేస్ట్, కారము, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని ఉండాలి కదా. వాళ్ళు 1200కి అమ్ముకుంటారు. అందులో ఏం తప్పు ఉంది? నువ్వు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తావు, వాడు మటన్ బిర్యానీ 5,500 నువ్వు కట్టాలంటే గొద్దుమెట్లు అంటాడు, బయట దోసేస్తాడు. ఇప్పుడు అడిగే హక్కు ఉందా లేదా? ఎవరికి అడిగే హక్కు ఉంది? ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో కస్టమర్ అవును, కస్టమర్ అడిగినప్పుడు ఇంతకి ఇస్తాను అన్నప్పుడు అమ్మ పడదు మాకు ఇంత 10 రూపాయలు తగ్గించంటే బాగుంటది. పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఆమె కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. అంతే. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత, ఆ ఊరికి ఈ ఊరు ఎంత, నిప్పులైతే పొగరాదు. ఎంతసేపు కూడా ఆమె తిట్టిన తిట్లే చూపిస్తున్నారు. మరి వీడు ఏం తిట్టాడు, నైట్కి రమ్మన్నాడేమో, అవి కూడా రిలీజ్ చేయాలి కదా. నేను పబ్లిక్ అనడం లేదండి, పబ్లిక్ ఎప్పుడు కూడా దేవుళ్ళు. ఎన్టీ రామారావు ఏమన్నాడు చెప్పు? తెలియదు అప్పటికి లేని. సొసైటీ ఇస్ ద టెంపుల్ అండ్ పీపుల్ ఆర్ ద డైటీస్. ఓకే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఖచ్చితంగా పబ్లిక్ అంటే దేవుళ్ళే. కానీ ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు నిజంగా విలన్స్. ఓకేనా? వాళ్ళు పాపం ఎంత రెచ్చగొట్టే వాళ్ళని ఎంతసేపు వీళ్ళు వదిలిన డైలాగే చూపిస్తున్నారు. వాడే వదిలిన డైలాగ్ కూడా రిలీజ్ చేయాలి కదా. ఎంతసేపు పబ్లిక్ ఫిగర్ల మీద పడిపోవడం కాదు. మాకు బాగా తెలుసు, మా ఇద్దరు కూడా పబ్లిక్ ఫిగర్లమే. ఈయనకి మాకు మా ఇద్దరు కలిపి లక్షలు ఉన్నారు ఫాలోయింగ్. అంటే మీరు ఫేస్ చేస్తుంటే మీకు తెలుసు. అవును, మాకు ఎంత బ్యాడ్ గా కామెంట్స్ పెడతారో, మమ్మల్ని ఎంత ఏడిపిస్తారో, మేము రివర్స్ లో పెట్టేటప్పుడు మావే హైలైట్ చేస్తున్నారు. వాళ్ళు మాకు ఏం పెడుతున్నారు అవి కూడా చూపించాలి కదా. తప్పండి, హాస్పిటలైజ్డ్ అయిపోయింది, ఆమె కూడా సారీ చెప్పింది. మమ్మల్ని వాళ్ళు రెచ్చగొట్టారు, మేము కూడా రెచ్చిపోయి ఇట్లా మాట్లాడామంది. వాళ్ళని వదిలేయండి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకునేవ్వండి. రైట్. అయితే ఈ మధ్యన తిరుపతి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గారు వైఫ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. క్రిస్టియన్ అయినా ఒక సనాతన ధర్మంతో సైన్ చేసి ఒక ధర్మం ప్రకారం వెళ్ళారు. సో ఆమెను ట్రోల్ చేయటం మరి ఏ పరంగా కరెక్ట్ అంటారు? ట్రోల్ చేసిన వాళ్ళకి నిజంగా చెప్పు తీసుకొట్టాలి. ఇన్నాళ్ళేసినేవా అనే ఆమె మోడల్ కమ్ ఫిల్మ్ యాక్ట్రెస్. పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమాలో యాక్ట్ చేసిన తీర్మానంలో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలోనే రేణు దేశాయ్ ఆయన గొడవలు, పెళ్లి అయింది, 2 పిల్లలు తల్లి అయింది. ఆమె పుట్టుకతోనే క్రిస్టియన్. క్రిస్టియన్ అన్నంత మాత్రాన్ని హిందూ దేవాలయానికి వెళ్ళకూడదని ఏమన్నా? ఇప్పుడు మా ఇద్దరం పక్కా హిందూస్. ఓకే, మేము మసీద్కి వెళ్తాము, టోపీలన్నీ పెట్టుకుంటాం, అల్లాని ప్రేయర్ చేసుకుంటాం. క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి ఆ దేవుడు కూడా ప్రార్థిస్తాము. అంటే ఈ మతాల వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదని ఏమైనా రూల్ ఉందా? మొన్ననే పాపం వాళ్ళ అబ్బాయికి శంకర్ మార్కెట్ ఆయనకి పాపము అగ్ని ప్రమాదం, స్కూల్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. సింగపూర్ లో చదువుకుంటాడు అబ్బాయి, ఈమె కూడా అట్ ద సేమ్ టైం సింగపూర్ లో చదువుకుంటుంది, మాస్టర్స్ నాలెడ్జ్ లో. సో మా స్కూల్లో యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. నరేంద్ర మోడీ గారు కూడా చాలా హెల్ప్ చేశారు, సింగపూర్ గవర్నమెంట్ కాల్ చేసి చాలా ఆయన సేవ్ అయ్యాడు. అప్పుడే మొక్కుందట తిరుపతి వెంకటేశ్వర స్వామికి, నా కొడుకుని కాపాడేవాడు వెంకటేశ్వర స్వామి, నేను వచ్చి గుండు కొడతాను, తలా నీళ్ళు ఇస్తాను, కొట్టించుకుని తప్పేముంది. క్రిస్టియన్ అదే ట్రోల్ చేసే వాళ్ళకే చెప్తున్నాం మనం. ట్రోల్ చేసే వాళ్ళకు సిగ్గుసరలు లేవేం కానీ ఆమె మంచిది నిజం చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వైఫ్ కానీ కొడుకుని ట్రోల్ చేస్తే మర్యాద దక్కదు. ఎందుకంటే ఇప్పుడు మొక్కు ఉంటదండి, నేను కూడా మొక్కుంటా, గుండె వేసుకున్నంత మంది తప్పు. మన ఇష్టం, అది మన లైఫ్, మన జీవితం. ఎప్పుడు ఒకే వైపు చూడొద్దు. ఇప్పుడు మళ్ళా అబ్బాయి బతికి పడ్డాడు కాబట్టి గుండె వేసుకుని మొక్కింది దేవుని, నయమే కదండి. ఎవరికైనా కొడుకు అంటే 9 నెలలు కడుపులో పెట్టుకుని 9 నెలలు కానీ పోషించి ఆ అబ్బాయిని కంటే తెలుస్తుంది ఎవరికైనా. నోరు ఉందని వాగితే కుక్కలాగా బాగుండదు. అంటే ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మొన్న పాస్టర్ ప్రవీణ్ చనిపోయిండు, వాడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. ఆయన మా హిందూ దేవుళ్ళు తిడతాడు, రాముడంట సీతాదేవుడంట నువ్వు లక్ష్మణుడితో వెళ్ళిపో, లేచిపో, భర్తతో లేచిపో అన్నాడంట. ఈ నా కొడుకు చూసిండా ఎదవా? అలాగే అల్లాకి అందరూ ప్రేయర్ చేస్తారా బెండ యొంగు అని, అది డాగీ స్టైల్లో ఉంది, ఆ బెండకి 3 వస్తుంది అంటున్నాడు. అలాంటి వాడిని నిజంగా ఉరి తీయాలి. అందుకే దేవుళ్ళు వేసే శిక్షే ఇది, అల్లా మా శ్రీరాముడు వేసే శిక్షే. చంపేశారని చెప్తున్నారు కాదు, క్రిస్టియన్స్ ఇంకా ఉన్న పాస్టర్స్. ఆయన పచ్చి తాగబోతండి, చచ్చిపోతే అది పోస్ట్ పెట్టి అవన్నీ వచ్చాయి కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కదా. అయినా కావాలండి ఇదంతా కావాలని ఇట్లా చేశారు, చేంజ్ చేశారు. మతం పేరు తీసుకొని రాజకీయం చేసి సెలబ్రిటీలు అయిపోదాము, జనాలు రెచ్చగొడదాము, అల్లర్లు చేద్దామని కొంతమంది ఫేక్ పాస్టర్లు ఆడుతున్న డ్రామా ఇది. ఆయన తాగుతూ పైకి పోయిండు. ఆయన ఇక్కడ ఎల్బీ నగర్ లో మందు కొనిండు, ఆ తర్వాత కోదాడులో, తెలంగాణలో 2 దగ్గర, మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్ళినాక ఏలూరు దగ్గర కూడా మందు కొన్నాడు. అక్కడ అన్ని వీడియో క్లిప్పింగ్స్ అన్ని వచ్చాయి, ఫోన్ పే చేసినట్టు వచ్చింది, అంతా వచ్చింది. కేవలం ఈ ఫేక్ పాస్టర్లు ఆడుతున్న డ్రామా, అంతకు మించి ఏమీ లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫైనల్ గా లాస్ట్ గా ఒక డైలాగ్, ఒక సాంగ్ ఫైనల్ గా. మొక్కే కథని పీక కోస్తే పీక కోస్తా, మొక్కే కథని పీకిస్తే పీక కోస్తా. ఓకే, సాంగ్ మరి నేను పాడతాను. కన్మని అందాదు కాదలండి పొన్మని ఉన్మేటు సౌఖ్యమా నీకు సౌఖ్యమే,
అయ్యా కోరస్ పక్కన చూడయ్యా. కన్మని అన్నాను కడితమే. సూపర్. సారీ గొంతు బాగాలేదండి. నెక్స్ట్ టైం చూద్దాం. ఒక ఫేమస్ డైలాగ్ చెప్పొచ్చు కదా. నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు నన్నేం చేయలేవురా అగోరి. ఓకే, థ్యాంక్ యూ. అడగకనే ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. Ladies and gentlemen, right now we are at the studio of Kaiser YouTube channel, Kaiser News. Please subscribe Kaiser News YouTube channel. All videos are so good. Thank you so much. Hi guys, Shawkairam. This is Upperbal. Kaiser YouTube channel. Please like, చేసి మధ్యలో గంట బిల్ల కొట్టండి. ప్లీజ్ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. బాయ్ గాయ్స్. కైజర్ ని యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసుకోండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.